హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మైలేజ్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రాక్టికల్గా హైవేలో ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది అయితే నేను ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఇక్కడ చూడండి, బండి అయితే మొత్తం ఎంటీ ట్యాంకు. స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ కావట్లేదు. పెట్రోల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెట్రోల్ అయితే లేదు ఇందులో. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, 1413 కిలోమీటర్ తిరిగింది. ఇక్కడ ట్రిప్ 0 చేశాను. ట్రిప్ 1, ట్రిప్ 2 కూడా 0. మీరు చూసుకోవచ్చు, ట్రిప్ 1 మీద 0 పెట్టేస్తున్నాను. నేనైతే పెట్రోల్ బంక్ నుంచి అయితే 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకొని వచ్చాను. లీటర్కి ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది అయితే తెలుసుకుందాం. ఇప్పుడే 1 లీటర్ పెట్రోల్ అయితే పోసాను. ఈ 1 లీటర్ పెట్రోల్ ద్వారా మనం అయితే మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది అయితే తెలుసుకుందాము. ఆ పెట్రోల్ అయిపోయిన తర్వాత ఈ పెట్రోల్ మళ్ళీ మనం రిటర్న్ రావడానికి అయితే ఒక 2 లీటర్ పెట్రోల్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకొని పెట్టుకున్నాను. చూద్దాం మైలేజ్ కూడా ఎంత ఇస్తుంది అనేది అయితే. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అంటే మనకి గుర్తుకొచ్చేది బుల్లెట్ బండి సౌండ్. చాలామంది దీన్ని కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏందనేది అయితే ఎవరు పట్టించుకోరు. కానీ మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది అయితే నేను ప్రాక్టికల్గా అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇది మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే కంపెనీ చెప్పేది ఒక మైలేజ్, రియాలిటీగా వచ్చేది అయితే ఇంకో మైలేజ్ వస్తుంది. ఇదైతే ఇప్పుడు మనం ట్రై చేసి అయితే చూద్దాము. మీకు కూడా అవగాహన వస్తుంది ఎంత మైలేజ్ వస్తుంది బైక్ అనేది కూడా. నేనైతే విజయవాడ హైవేలో ఉన్నాను. ప్రస్తుతానికి అయితే బాటసింగారం అయితే క్రాస్ అవుతున్నాను. బాటసింగారం దగ్గర ఉన్నాను ప్రస్తుతానికి అయితే. విజయవాడ హైవేలో ఎంత మైలేజ్ వస్తుంది అయితే మనం క్లారిటీ చూద్దాము. నేను వచ్చేసి స్పీడ్ మెయింటెనెన్స్ అనేది 50 నుంచి 60 మాత్రమే, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళను. ప్రస్తుతానికైతే మనం ఒలిగొండ రోడ్లో ఉన్నాము. ఇక్కడైతే బండి ఆగిపోయింది ఒక దగ్గర అయితే. మీరైతే ఇక్కడ చూడొచ్చు, బండి అయితే ఆగిపోయింది ప్రస్తుతానికి ఇక్కడ. ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూస్తాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది, డ్రై అయిపోయింది ట్యాంక్ మాత్రం. ఒకసారి చూడండి ఎన్ని కిలోమీటర్ వచ్చింది అనేది కూడా. లీటర్కి కరెక్ట్గా 40 కిలోమీటర్లు వచ్చేసి ఇక్కడైతే ఆగిపోయింది. స్పీడ్ మాత్రం 50 నుంచి 60 మధ్యలో మనం మెయింటైన్ చేస్తే మైలేజ్ మాత్రం 40 కిలోమీటర్ అయితే వచ్చింది మనకి. మీ దగ్గర ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఎంత మైలేజ్ ఇస్తుందో కామెంట్లో తెలపండి. అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోయింది బండిది అయితే. ఇంకా 2-3 సర్వీసింగ్లు అయితే ఇంకేమైనా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉండొచ్చేమో. మనం పెట్రోల్ కూడా ఒకే బంక్లో కొట్టించుకుంటే రెగ్యులర్గా బండి కండిషన్ కూడా బాగుంటుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.